గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే తెలంగాణ అభ్యర్థులు, తెలంగాణ నిరుద్యోగులు కొన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల కొలువు స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. 770 ఉద్యోగాలకు సంబంధించి నిన్న టీఎస్పీఎస్సీ ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాకుండా ఇక నెల నెల నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి చెప్పారు. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికల్లో ప్రధాన బ్యానర్గా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న కార్బైడ్ ఉపయోగించేటువంటి పండ్ల వ్యాపారులపై హైకోర్టు చాలా సీరియస్ అయింది. వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తున్నారని చెప్పి గవర్నమెంట్పై ఫైర్ అయింది. వెంటనే వాళ్ళందరినీ వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని చెప్పింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ బచావ్ పేరుట కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. దాంతో తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలు నిర్వీర్యం చేస్తున్నారు, ఎందుకు అధికార పక్షం పైన పోరాటం చేయలేకపోతున్నాయని చెప్పి ఆయన ప్రశ్నించారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తీసుకునే పత్రికలను కూడా ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి పూల్ రవీందర్ గారు, కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు మనతో ఉన్నారు. ముందు పూల్ రవీందర్ గారు, చాలా రోజులుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు. కేసీఆర్ కూడా చెప్పారు అప్పుడు వస్తాయని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది. సో ఇక నిరుద్యోగులందరూ ఆశలు తీరే విధంగా వాళ్ళు ఆశించిన స్థాయిలో అన్ని సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయా? తప్పకుండా. ఇది విద్యార్థి లోకం, యువకులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. మరి ఉద్యమంలో ఏదైతే ఆశించినరో ఆ ఆశలు వమ్ము కాకుండా యువకులందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే విభజన విషయంలో ఇంకా ఒక కొలిక్కి వచ్చి ఆయా డిపార్ట్మెంట్స్లో ఏ విధంగా వేకెన్సీ పొజిషన్ ఉంటుంది అనేటటువంటి దానికి కొంత టైం తీసుకున్నప్పటికీ నెల నెల ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఖాళీలు ఉన్నాయో పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మొన్న చెప్పినట్లుగా 25,000, ఆ తర్వాత మరి ఒకటేసారి 25,000 ఇచ్చి మళ్ళీ ఆపడం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ల వారీగా దృష్టిలో పెట్టుకొని యువకులకు ఉద్యోగాల విషయంలో మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్లకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు చేసుకొని 1 by 1 నోటిఫికేషన్స్ ఇచ్చేసి యువకులకు ఉద్యోగాల విషయంలో ఆదుకునేటటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అవసరం కూడా. యువత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అందుకొరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ముందు డిపార్ట్మెంట్స్లో ఎక్కడ ఇంకా మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగ విభజన విషయంలో ఎందుకు మరి రాద్ధాంతం చేస్తున్నారో ఈ కమిటీ అర్థం కావట్లేదు. ఇది వాళ్ళను రాష్ట్రం ఏర్పడ్డది, ఎవరి ప్రభుత్వంలోకి వాళ్ళని తీసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది. ఇంకా తెలంగాణ వాళ్ళు పోయి ఏపీలో పనిచేయడం, ఏపీలో వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ తెలంగాణలో పనిచేయడం, సెక్రటేరియట్ తీసుకోండి. దీన్ని ఈ రాద్ధాంతాన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కమిటీని పిలిపించి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. వీళ్ళందరినీ పంపించి చేసినట్లయితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా యువకులకు మన దగ్గర అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దాంతో మన ప్రభుత్వానికి కూడా మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సరి అయినటువంటి స్టాఫ్ లేక ఇబ్బందులు పడుతున్నాం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా కమిటీ ఆలస్యం చేయకుండా విభజన చేసే కమల్నాథన్ కమిటీ వెంటనే రిపోర్ట్ ఇచ్చుంటే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వెంటనే చేసేవాళ్ళు అంటారు. కమల్నాథన్ కమిటీ ఇప్పటి వరకు ఇంత చేయాల్సిన పని లేదండి. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాటిని కావాలని ఆలస్యం చేసేటటువంటి కార్యక్రమం మరి ఇది ఎందుకు జరుగుతుంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది యువకులతో ఆడుకునేటటువంటి కార్యక్రమం కూడా మంచిది కాదు. ఉద్యోగులను మార్చితే, విభజన చేస్తే ఆటోమేటిక్గా ఇంకా మన పిల్లలకు అవకాశాలు వస్తాయి. మళ్ళీ వస్తుంది. సిద్ధిరెడ్డి గారు, మొత్తానికి ఎంత లేట్ అయినా కానీ సరే ఆశలు ఇంకా సజీవంగానే పెట్టుకున్నారు కాబట్టి నిరుద్యోగులు ఇవాళ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 770 పోస్టులకి డిసెంబర్ లోపల ఇంకా కొన్ని పోస్టులకి వివిధ శాఖల వారీగా వచ్చే ఖాళీలను బట్టి నోటిఫికేషన్ ఇస్తూ అంటున్నారు. ఒక్కటి అభినందించదగ్గ విషయం ఏంటంటే గతంలో కాకుండా ఎగ్జామినేషన్ పెట్టి నెలల తరబడి దాని ఫలితాల కోసం వేచి చూసి ఆ తర్వాత మళ్ళీ ఏదో సాంకేతిక సమస్యలు ఆ తర్వాత ఇవన్నీ మాడకుండా ఆన్లైన్ పద్ధతిలో చేద్దాం అనుకోవడం మాత్రం నిజంగా హర్షణీయం. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే మేజర్గా టైం సేవ్ అవుతుంది, తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు మౌఖిక పరీక్ష ఏదైనా ఉంటే ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే అంటే ఒకటి మాత్రం నిన్న చక్రపాణి గారి ఓవరాల్ ప్రసంగంలో నాకు అంటే
వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అర్థమైంది ఏంటంటే చెప్పిన విషయాలలో తొందరగా త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు నింపాలనేటువంటి ఆలోచన అట్లీస్ట్ ఉన్న ఖాళీనైనా మాత్రం డెఫినెట్గా టీఎస్పీఎస్సీ యొక్క యాక్టివిటీ అది ఆహ్వానించదగ్గదే. కాబట్టి దాంట్లో ఎటువంటి లూపోల్స్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొద్ది అంత ప్రొయాక్టివ్గా వివిధ శాఖల వారికి సరే కమల్నాథన్ కమిటీ ఉంటుంది, మరొకరు ఉంటుంది, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నెంబర్కి మాత్రం మీరు కొన్ని విషయాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, వాటిని సార్ట్అవుట్ చేసుకోండి. మిగతా విషయాలలో కూడా ఎక్కడెక్కడైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి వాటి విషయంలో ఇంకా ఇప్పుడు 35,000 వరకే ఆన్లైన్ చేస్తాము, ఆ తర్వాత ఆఫ్లైన్ చేస్తామని చెప్పారు. దానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మొత్తంగా బ్యాండ్విడ్త్ పెంచుకొని ఆన్లైన్ చేస్తేనే ఉన్నటువంటి పరిస్థితులలో ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టు కొత్త రాష్ట్రము అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి. మొన్న మీరు మిషన్ కాకతీయ తీసుకుంటేనే సరే మనం అనలిటికల్గా మాట్లాడుకుంటే ఒక్కొక్క 2-3 మండలాలని ఒక ఏఈ పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం, లేకపోతే మళ్ళీ ఇప్పుడు సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, హరితహారం గురించి హరితహారంలో వాళ్ళ పెద్ద ఉండదు, కానీ అన్ని యాక్టివిటీస్కి వీళ్ళని వాడుకునేటువంటి పరిస్థితులలో మ్యాన్ పవర్ తక్కువ ఉంది మన దగ్గర. కాబట్టి శాఖల ఖాళీలు తొందరగా తెప్పించుకొని భర్తీ చేస్తే మంచిది. ఇంకొకటి మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కూడా కొన్ని అంటే నేషనల్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి. మనం నిన్న సమాచారం చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వచ్చే 2-3 నెలల్లోనే అంటే బిఫోర్ డిసెంబర్ ఇట్ సెల్ఫ్ ఒక 70,000 ఖాళీలు రాబోతున్నాయి. రైట్ ఫ్రమ్ క్లర్క్స్ లెవెల్ నుంచి మొదలు పెడితే మేనేజరియల్ ర్యాంక్ వరకు దేశవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా మీరు చూడండి. బ్యాంకింగ్ విషయాలలో చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగాలు చూస్తే తెలుగువారు తక్కువ ఉంటారు, అంటే లోకల్ కనబడతాం, కానీ మీరు నేషనల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే తెలంగాణ వారు ఇంకా తక్కువ కనబడతారు. మన యొక్క ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర గ్రాడ్యుయేట్స్ ఉన్నారో లేకపోతే వీళ్ళందరికీ కూడా అదొక గొప్ప అవకాశం. రాష్ట్రంలోనే వచ్చే అంటే పే ప్యాకేజ్ కూడా బాగుంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం చాలా అగ్రెసివ్గా పెరగబోతుంది. మీరు చూస్తే నిన్ననే 7-10 కొత్త బ్యాంకులు కూడా ఆల్మోస్ట్ 20 రాబోతున్నాయి దేశంలో. కాబట్టి ప్రైవేట్ రంగంలో పబ్లిక్ సెక్టర్ రంగంలో కూడా విపరీతమైన అవకాశాలు వస్తాయి. మన యువత దాని వైపు కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని మహేష్ గారు. 14 నెలల ఆలస్యంగానైనా ఒక నోటిఫికేషన్ రావటం అనేది వి వెల్కమ్ దట్, కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ దట్ డెసిషన్ అండ్ నోటిఫికేషన్. అంటే ఉద్యోగుల విభజనని కొన్ని రోజులు కొన్ని పైపెచ్చు కారణాలు చూపించి చాలా రోజులు 14 నెలలు దాదాపుగా డ్రాగ్ చేసినటువంటి పరిస్థితి. చివరికి ఈరోజు నిరుద్యోగులు ఓయూ మిగతా విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ప్రభుత్వం దిష్టిబొమ్మలు కలబెడుతూ ప్రభుత్వాలకు అల్టిమేటం ఇస్తూ తర్వాత రాష్ట్ర నాయకులు అన్ని పార్టీల నాయకులు కూడా ఒక వేదిక మీద వచ్చి నోటిఫికేషన్లు ఇవ్వాలి, మనం కొట్లాడిందే నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం, మరి ఉద్యోగాల కోసం ఉన్న నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చివరాఖరికి ఈ వచ్చే నెలలో మా జాతీయ ఉపాధ్యక్షులు గారు రాహుల్ గాంధీ గారు కూడా ఇదే సమస్య మీద ఓయూని విజిట్ చేస్తారు అన్న ఈ నేపథ్యంలో ఒక నోటిఫికేషన్ రావటం అంటే వీళ్ళందరూ అంటే ప్రజలందరి ఒత్తిడి ప్రభుత్వం మీద పనిచేసింది. దీనిలో నిరుద్యోగులు సక్సెస్ అయిందనే చెప్పాలి, వాళ్ళకి మా అభినందనలు. రేపొద్దున నిరుద్యోగులు ఉద్యోగులకు అపీర్ అవుతున్న వాళ్ళందరికీ మాకు ముందుగా శుభాకాంక్షలు. కానీ దీంట్లో ప్రభుత్వం యొక్క చొరవ కంటే అక్కడ పనిచేసినటువంటి వ్యవస్థ యొక్క చొరవ మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. చక్రపాణి గారు చాలా కమిటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి మేధావి. విఠల్ గారు కేసీఆర్ గారి కంటే ముందు 96 నుంచే జై తెలంగాణ అని సంఘం పెట్టి నడుపుతున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకుడు. వాళ్ళకున్న చిత్తశుద్ధి కూడా దీనిలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే ఒక ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ తోని ముందుకు వచ్చి ఆ రోజు గవర్నమెంట్ ముందు వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలని ఈ ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పిన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. గవర్నమెంట్ ఐడెంటిఫై చేయందే గవర్నర్ తొలి ప్రసంగంలో 107,000 ఉద్యోగాలు అని చెప్పదు. గతంలో తొలి ప్రసంగంలో గవర్నరే చెప్పింది 107,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని త్వరలో భర్తీ చేస్తామని. అది ఎప్పుడు సంవత్సరం 13 నెలల కింద, ఇది 14వ నెల నడుస్తుంది అది చెప్పి. ఆ మధ్యలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంలో చక్రపాణి గారు స్పష్టంగా చెప్పారు, మేము ఈ రోజు నోటిఫికేషన్ అంటే రేపటి నుంచి ప్రాసెస్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నీ సిద్ధం చేసుకొని గవర్నమెంట్ నుంచి గో హెడ్ కోసం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న కారణాల వల్ల ఇన్ని రోజులు తాత్సారం చేసి ఇప్పటికైనా ఒక 700 పోస్టులు వచ్చినాయి. కానీ మనం చెప్పింది 107,000 పోస్టులు, ఇంకా 106,000 చిల్లర పోస్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. వీటి గురించి ఆలోచిద్దాం. ఇల్లలకంగానే పండుగ కాదు, దీన్ని వెల్కమ్ చేస్తూ వాటిని కూడా సత్వరం ఇచ్చి తెలంగాణలో ఉన్న అర్హతలు కలిగినటువంటి ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు అందేటువంటి కార్యక్రమం తీసుకుంటే దాన్ని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎప్పుడూ సమర్థిస్తుంది అనేది మా వాదం. నరేంద్ర గారు 106,000 ఉద్యోగాలు ఇంకెప్పుడు వస్తాయని ఏదైనా 1000 కిలోమీటర్లు నడవాలన్నా మొదటి అడుగు ఒకటి వేయాల్సిందే. ఫస్ట్ స్టెప్ పడ్డది.
ఆటోమేటిక్గా అనుకున్నటువంటి ఉద్యోగాల వరకు ప్రకటన వరకు వెళ్ళడం జరుగుద్ది. ఈరోజు ఇంత లేటు ఈ మాత్రం 1 year 14 monthsకే మనం ఆలస్యం అనేటటువంటిది అంటున్నాం. ఒక్కసారి వెనకకు తిరిగి పరిస్థితి చూసుకుంటే మరి అక్కడ ఎంతకాలం పట్టింది ఈ ఉద్యోగాలు నియామకాలు లేక గతంలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు అంటే మరి వాడు యువకుడుగా ఉన్నప్పుడు 25 ఏళ్లకు ఉద్యోగానికి అప్లై చేస్తే రిటైర్మెంట్ 60 ఏళ్ల ముందు రిటైర్మెంట్ ముందు నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఒక లెటర్ వచ్చే పరిస్థితి. అది ఏపీపీఎస్సీ జరిగిందని పోరాటం సంగప్ప గారు ఏపీపీఎస్ లో మరి రిటైర్మెంట్ ముందు ఉత్తరాలు వచ్చేది పరీక్షలు రాస్తే తెలంగాణ టీఎస్పీఎస్ లో అటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పి ఒక మంచి ప్రణాళికను ఆలోచన చేసి వేకెన్సీస్ అన్నీ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనోళ్ళు మిత్రులు చెప్పినారు ఒక మంచి వ్యక్తిని చక్రపాణి గారిని చైర్మన్గా ఉన్నాడు, ఒక విఠల్ గారు, ఇంకొక మేడం. అంటే ఎక్కడ అవినీతికి చోటు లేకుండా మంచి వ్యక్తులను చూసి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీంతో ఇప్పుడున్నటువంటిది ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏం జరుగుతుంది, అప్లై చేసిన తర్వాత అతి త్వరలో మళ్ళీ రిజల్ట్స్ రావడం, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతాం. గతంలో లాగా మనం ప్రకటించి నోటిఫికేషన్ వేసి సంవత్సరాల కొద్ది చేసి ఏం లాభం? అడగాలి, అదే కోరుకుంటున్నాం మేము కూడా. డిలే కావాలని ఆలస్యమై వాళ్ళు ముసలి కావాలని కోరుతలేం, అన్న ప్రాసెస్ లో తొందరగా కావాలనే కోరుతున్నాం. మేము కూడా ఏమంటున్నాం అంటే 1 year అయింది, ఈ ప్రణాళికలు తయారైనాయి, ట్రాక్ ఎక్కింది, ఇక స్టార్ట్ అవుతుంది ప్రయాణం, ఆగదిగా. ఆ ప్రయాణం స్టార్ట్ కావడానికి ముందే గతంలో జరిగినటువంటి అవినీతిలో కానీ లేక ఇటువంటి పాత సిస్టమ్ కాకుండా ఒక మంచి పద్ధతిలో అవకాశం ఇవ్వాలి. చదువుకొని కష్టపడ్డారు, పరీక్షలు రాసినారు, మళ్ళీ వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. నేను పరీక్ష రాసినా, నేను బాగా పరీక్ష రాసినట్లయితే తప్పకుండా నాకు ఉద్యోగం వస్తుంది, త్వరలో నేను ఉద్యోగం పోతా అనేటటువంటి ఆశలు ఇవాళ యువకుల్లో ఉన్నాయి. అందుకొరకు ఈ విధంగా కొంత టైం పడుతుంది ఈ సిస్టమ్ తయారు చేసుకోవడానికి. టీఎస్పీఎస్సీ పని విధానం బాగుంది, డిజిటలైజ్ చేస్తున్నారు, చాలా పారదర్శకంగా తీసుకుపోతున్నారు, ఇద్దరు కూడా చెప్పారు, మిగతా వాళ్ళు అదే చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంకా 1,06,000 ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఎంత దూరం ప్రయాణం చేయాలన్నా మొదటి అడుగు తప్పదు. ఆ మొదటి అడుగు స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ కావడానికి కొంత వ్యవస్థను తయారు చేసుకోవాలి. కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం, కాబట్టి వ్యవస్థను స్టార్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా ముందుకు పోతుంది. ఒకటి నిరుత్సాహం అనిపించింది అంటే 25,000 ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా 1,07,000 అనేది దూరం మాట. అది సరే, ఒకటేసారి 107,000 భర్తీ చేసిన సందర్భాలు మనం చూడలే, అన్నెసర్లీ దాని గురించి ఆర్భాటాలు పోనక్కర్లేదు. బట్ ఫస్ట్ ట్రాన్స్ 25,000 చెప్పినప్పుడన్నా దానికన్నా వెరీ షార్ట్ నోటీస్లో చేస్తే బాగుండేదేమో. ఇప్పుడు మరీ చూస్తే చెప్పినటువంటి నెంబర్కు 770 అంటే మీరు ఈ యొక్క ఏఈ పోస్టులే కనీసం క్లోజ్ టు 4,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎందుకు ఫేస్ వైజ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారో మనకు అర్థమవుతలేదు. ఓవరాల్ ఏమంటుందంటే ఈ సందర్భంలో విమర్శలు ఇంకా అంటే విమర్శలు చేయాలనో చేయకూడదనో కాదు, కానీ ఇప్పటి నుంచి ఫాస్ట్ చేస్తే బాగుంటుంది, అంటే పేస్ పెంచితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 25,000 ముఖ్యమంత్రి గారు చెప్పేదాన్నే మనం ఇంకా ఏదో గ్యాప్స్ వెనక పెట్టుకుంటూ పోతే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. మన దగ్గర స్కోప్ ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ యొక్క పనితీరుని ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే వాళ్ళకి స్టాఫ్ ఇవ్వడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడము, వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ సహకారం కావాలి కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈజీ టు రిక్రూట్. ఇవాళ మనమే రేపొద్దున మాట్లాడతాం, మీరు ఏదో తప్పులు తడగ్గా అన్ని ప్రయత్నాలు చేసినారు దాంట్లో కాబట్టి సమస్యలు వచ్చినాయి. మళ్ళీ ఇవాళ రేపు ప్రతి విషయాన్ని కోర్టులోకి పోయి ఆపే మహానుభావులు ఎక్కువైపోయినారు. కాబట్టి వాటిని పూల్ ప్రూఫ్ వర్క్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా, ఏ సిస్టమ్ కైనా కానీ. నాట్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మనం ఇద్దరు ట్రైడ్ ది బెస్ట్ నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పటి నుంచి మనం పాజిటివ్ మాట్లాడుకుంటే ఈ ఫస్ట్ ట్రాన్స్ 25,000 ఫాస్ట్గా ఫిల్అప్ చేసి మిగతా వాటికి మనం తొందరగా మార్గం ఇచ్చే అవకాశం. ఇప్పుడు అంటే రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో కొన్ని సమస్యలు అంటే ప్రభుత్వం తనంతట తానుగా గతంలో ఇచ్చిన హామీల మేరకు సృష్టించి ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఇమీడియట్గా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇన్ని రోజులేమో నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని కొట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు. ఇదివరకే ఉద్యోగాలలో ఉండి గొడ్డు చాకరీ, వెట్టి చాకరీ అని గతంలో మమ్మల్ని సమర్థిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి మా వ్యవస్థ మీద కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తా అన్నటువంటి నాయకుడు ఈరోజు మా వ్యవస్థ మీద మాట్లాడతలేరు అనే ధోరణిలో మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఆ ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముందు దానికి కూడా ఒక కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ వర్కౌట్ చేసి ఈ ప్రభుత్వం ముందుకు పోతే మంచిది అనేది మా సూచన. ఎందుకంటే రాబోయే రోజులలో కాంట్రాక్ట్ ఉద్యోగులే చాలా డామినెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఏ వ్యవస్థ పనిచేయాలన్నా అప్పట్లో అంటారు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం వరకు అక్కడ ఉన్న
ఎగ్జిక్యూటర్ ఎవరు సపోర్ట్ చేయలేదు అంటే ఆ సిస్టమ్ మారడానికి అంత టైం పట్టింది అని అంటే ఇటనే ఇది కూడా ఈ ఉద్యోగుల రిక్రూట్మెంట్ ఒకవైపు జరుగుతుంటేనే కాంట్రాక్ట్ ఉద్యోగుల సహకారం లేకపోతే కూడా మనం అంటున్న బంగారు తెలంగాణను వాళ్ళంటున్న ఈ జ్యోతిలో వెలుగాయి కాబట్టి సో ఆ అంశాన్ని కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని కూడా దానికి ఏం చేస్తారు ఈ నాంచే కార్యక్రమం పెట్టకుండా మళ్ళీ వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చి వాళ్ళ భార్య బిడ్డలు పస్తులు ఉండే పరిస్థితులు వాళ్ళు సమ్మెలు చేసే పరిస్థితులు రాకుండా ముందే దానికి ఒక సొల్యూషన్ వర్కౌట్ చేస్తే మీరు పోతున్న క్రమానికి ఇప్పుడు ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు వేసే అడుగులను మనం రెండు రకాలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉస్మానియా పేదోళ్ళకి ఇల్లు ఇవ్వాలి కానీ ఉస్మానియా భూములలోనే ఇవ్వాలంటే వాళ్ళు వద్దంటారు ఎట్లాగో ఈయన కట్టించేది కూడా లేదు. రెండు చెల్లుకు చెల్లు పక్కకు జరిగిపోతాయి. ఓ వారం ఈ ప్రచారం నడుస్తుంది. అట్టనే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుపడుతున్నారు కాబట్టి మేము మీకు ఉద్యోగాలు ఇవ్వలేక ముందుకు పోతలేమనే పరిస్థితి తెలంగాణ సమాజానికి మళ్ళీ ఒక రోజు చిత్రీకరించి దాని మీద పబ్బం గడిపే రోజులు రాకూడదని మా ఆవేదన. ఇప్పటికే జరిగిన ఆలస్యం చాలు మనకు జరిగిన ఖచ్చితంగా మీరు సృష్టించిన సమస్య రవీంద్ర గారు. ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులరైజ్ చేయడానికి మెరిట్ కమ్ రోస్టర్ సిస్టంలో అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్ ఎట్లా సెలెక్షన్ చేసిండ్రు ఆ రోజు ఆ సెలెక్షన్ బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను డెఫినెట్గా రెగ్యులరైజ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి కట్టుబడి పనిచేయడం జరుగుతుంది. మీరు ఏమంటున్నారు ఉన్న పలంగా ఏదో ఒకటి చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావద్దు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావద్దు. వీటన్నిటిని చూసుకొని స్టెప్ వేయాలి. వేసి మీరు చెప్పినట్లుగా తొందరపడి ఒక అడిగేసి మేము చేస్తున్నాం ఉన్నప్పుడు ఒక 10 మంది కోర్టుకు పోయినప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావు. అప్పుడు మీరే అంటారు ఇదేదో తప్పుడు చేసి వాళ్ళు కోర్టుకు పోయేటప్పుడు చేసిండ్రు. ఇప్పుడు ఉన్నదేంది చేస్తున్నటువంటి మంచి పనిని మనం స్వాగతించాలి. మీరు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం అది లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళను రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు యువకులకు ఉద్యోగాలు ఇస్తూనే రెండో వైపు వీళ్ళని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత % చేయాలి, అన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను ఇంకా ఆలస్యం జరగకుండా సాధ్యమైన తొందరలో వాళ్ళని తీసుకునేటటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఎక్కడ అదేదో దాన్ని అడ్డం పెట్టి ఈ మధ్య కాలంలో ఆ విషయం మీద కసరత్తు జరిగినట్టు మాత్రం మనకు కనపడలేదు ఎక్కడ కూడా. ఆ మధ్య కాలంలో కొంత అటు ఇటు డిస్కషన్స్ అయినా కానీ పేపర్లలో వార్తలు వచ్చాయి. తర్వాత కొంతమంది ఉద్యమాలు చేశారు, కొంతమంది విద్యార్థులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం అడ్డుకుంటే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వం నుంచి జరగలేదు. గైడ్లైన్స్ నిజంగా ఇప్పుడు మరి ఏదైతే టీఎస్పీఎస్సీ వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టి వితిన్ షార్ట్ నోటీస్ రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళని జాబ్స్కి పంపించే ప్రయత్నం చేస్తుందో అంత ఫాస్ట్గా వీటి గురించి ఇప్పుడు మనం ఒక సిస్టమ్ ఫ్రేమ్ చేయడానికి 14 నెలలు అయితే పట్టదు కదా. మీదే అది మహేష్ అన్నట్టు ఆ హామీ మీదే. ఆల్రెడీ అక్కడ ఉద్యోగులు ఉన్నారు, అక్కడ ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ వాళ్ళందరూ మీకు ఒక ఆలోచన లేకుండా అయితే మీరు ఇచ్చిండారు. ముఖ్యమంత్రి గారు అనుకుంటే మన దగ్గర ఇవాళ 24 గంటల్లో ఆయన అనుకున్న నియోజకవర్గానికి 10 కోట్లు వస్తున్నాయి, అనుకున్న దగ్గర 50 కోట్లు వస్తున్నాయి. ఎట్లాంటిది ఈ ఉద్యోగుల యొక్క ప్రాసెస్ బిగిన్ కాలేదు. ఏదైనా ఒక హై లెవెల్ కమిటీ వేసారా, లేకపోతే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోనో మరొకరి నేతృత్వంలోనో దీనికి ఏమైనా గైడ్లైన్స్ ఫామ్ చేయడానికి ఏ అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది? కోర్టుల దగ్గరికి ఎవరు పోగలుగుతారు? వాట్ ఈస్ ది పాసిబుల్ ప్రాబ్లమ్ ఇన్ దిస్? ఎక్కడ కూడా గవర్నమెంట్ దగ్గర లేదు కదా. ఈవెన్ హోమ్ గార్డ్స్ కూడా ఇన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. గతంలో భర్తీకి కష్టమైంది. హోమ్ గార్డ్స్ని ఎవరైతే ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటుందో వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చి అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఒక వాదన కూడా బయట ఉంది. దాని అంటే ఇటువంటి వాటి మీద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అగ్రెసివ్ ప్రోగ్రెస్ లేకపోవడం. ఈ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. పరిస్థితి ఎట్లుందంటే పెట్టనమ్మ పెట్టకపోయే ముఖ్యమంత్రి గారు ఐ డోంట్ సపోర్ట్ దిస్. ఎట్లా అంటే అది అయిపోయింది. పాత గురించి ఎందుకు సంవత్సరం 15 నెలలు అయిపోయిన తర్వాత పెట్టనమ్మ పెట్టకపోయి ఎవ్వరు కూడా జేబులోకి వెళ్ళి పెడతలేరు. దట్ ఈస్ దేర్ జాబ్. లెట్ us do some progressive politics. నేనేమంటున్నా అంటే పార్టీ అయినా మనం ఏమంటున్నాం అంటే 15 నెలల కాలంలో ఒక హై లెవెల్ కమిటీ అని వేసిండ్రా. ఇప్పుడు ఏదైనా కమిటీ వేస్తే దీంట్లో శ్రీధర్ రెడ్డి గారు ఏమంటున్నారు, దీనికి సంబంధించి అసలు కదలికే లేదు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీస్కు వెరీ క్లియర్ చెప్పడం జరిగింది. ఏ విధంగా మనం కాంట్రాక్ట్ లెక్చరర్స్ను కానీ ఉద్యోగస్తులను కానీ టీచర్లను కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నారు, అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని ఎట్లా ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ గైడ్ లైన్స్ ద్వారా మనం తీసుకోగలుగుతాం?
రేపు ప్రాబ్లం రావద్దు. మళ్ళీ ఒకసారి దానికి బయటికి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చి ఆగొద్దు. ప్రోగ్రెస్ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆదేశాలు ఉన్నాయి. ఇది వాస్తవాలు, ఏదో మనం బయటికి ఊరికే చెప్పుకునే కాదు. ఇంటర్నల్ ప్రాసెస్ కాపాడినరు వాళ్ళు. ఇవి చెప్పుకునేటివి కాదంటే మాత్రం నేను వివరిస్తాను. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి ప్రతి సభలో చెప్పినప్పుడు వాళ్ళకు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన హక్కు ఉంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన హక్కు ప్రతిపక్షాలకు ఉంది, ప్రజలకు ఉంది. ఎట్లా అంటారు? డెఫినెట్ గా కొన్ని వేల కుటుంబాలకు దాంట్లో ప్రాతినిధ్యం ఉన్నది. మీరు వేల కుటుంబాలు ఉన్నారు. పని చేయాలి, ప్రతిపక్షాలుగా వాళ్ళకు న్యాయం చేసి పోరాటం చేయాలి. మీరు కొత్త ఉద్యోగాలు మనం పాత ఉద్యోగాలు ఒక మాట ఇప్పుడు రవీంద్రను సమర్థించాలి కాబట్టి సమర్థించొద్దు. దయచేసి మీరు ఆలోచించి, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఒక పెద్ద జటిలమైన సమస్య వాస్తవానికి. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ పరిష్కారానికి చీఫ్ సెక్రటరీతో ఫోన్ లో మాట్లాడితే కాదు, ఒక దానికి అధ్యయన కమిటీ ఉండాలి, గైడ్ లైన్స్ రూపొందించడానికి ఒక పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే మళ్ళీ ఇదే కోర్టు అడ్డంకులు దీన్ని అడ్డం చూపించి దాన్ని ఆపే కార్యక్రమం. మీరు చెప్తున్నట్లుగానే ఆ కోర్టు అడ్డంకులు రాకుండా ఇప్పుడు పని చేయకుండా తప్పించుకునే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళు కోర్టుకు పోయినారు కాబట్టి ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అని పక్కకు జరుగుతుంది. ఆ విధంగా రావద్దు. ముందే దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రూపొందించాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో ఉండి జరుగుతుంది. మీరు అన్నట్లుగా ఆలస్యమైన మాట వాస్తవం. కానీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ ఒక 6 నెలలు ఏడాది ఆగకుండా ఉండాలి అనేది ఒక మంచి ఆలోచనతో జరుగుతున్నటువంటిదే తప్ప మేమేదో సమర్థించాలి కాబట్టి సమర్థించుడు, మీరేదో ప్రతిపక్షాలు అవునంటే కాదనుడు, ఆ సిస్టమ్ కాదు. వాస్తవాలు కదనే మేము ప్రజల ముందు పెట్టాలని ఆ సిస్టమ్ లేదు. ఓకే, ఇంకోటి KG2 PG విద్య గురించి కూడా చాలా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనం ఎదురు చూస్తున్నారు. నేను నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి ఎంసీఆర్ నేను ఢిల్లీలో అన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యాశాఖ మంత్రుల మీటింగ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి KG2 PG 5th నుంచి 12th వరకు స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు. సో ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యత కావచ్చు, లేకపోతే వాళ్ళ కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి విద్య ఈ ఎడ్యుకేషన్తో ఈ KG2 PG స్కీమ్తో అందుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటి నేను దీంట్లో కొత్తగా గవర్నమెంట్ ఇవాళ KG2 PG కేజీలు ఇంతకుముందు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేవు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ మనము డబ్బులు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టబోతున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇప్పుడు కిండర్ గార్డెన్ ఉంది కదా, కిండర్ గార్డెన్ ఉంది. నేను ఏమంటే వెరీ లిటిల్ ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితుల్లో. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ స్కూల్లో వేలకు వేలు కట్టి మనం చదువుతున్నాం. స్టాండర్డ్స్ లేవని చెప్పేసి అప్పులు చేసినా కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే సంస్కృతి ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 10th వరకు మన యొక్క ఫీజులు నామమాత్రము. ఇంటర్మీడియట్లో చాలామంది బడుగు బలైన వర్గాలకు వీళ్ళందరూ కూడా మనం స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాం, నామినల్ ఫీజు ఇస్తూ ఉన్నాం, చాలా ఫ్రీ సీట్సే ఉన్నాయి. ఇంజనీరింగ్ పోతే ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తున్నాము, డిగ్రీలలో కూడా నామినల్ ఫీజులు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలో. ఎక్కడ మీరు ఉచిత విద్య గురించి ఇంత పెద్ద డబ్బాచారం ఆడుకుంటున్నారు? దానికి కూడా మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పోయి మొరబెట్టుకున్నారు వాళ్ళు. ఏంటంటే మీరు మొత్తం సహాయం చేస్తేనే నేను అక్కడ చేయగలుగుతా అని చెప్పేసి. అంటే కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా ఈ పథకాలన్నీ చేయట్లేదు. సరే, మేము ఏదో కేంద్ర ప్రభుత్వం ఉన్నాం కాబట్టి చెప్పాలని చెప్పట్లేదు. నేనంటే ఈ విషయంలో ప్రభుత్వం కొద్దిగా ఉన్నదానికంటే ఎగ్జాగరేట్ చేసి చెప్తా ఉందని చెప్పేసి. నామమాత్రంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ వ్యవస్థలోనే ఈ మాత్రం స్టాండర్డ్స్ ఉన్నాయి. మీరు ఫ్రీగా చెప్పొద్దని నేను అనట్లేదు, చెప్తే ఏ స్టాండర్డ్స్ ఉంటాయి. నేనేమంటున్నానంటే కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో స్టాండర్డ్స్ పెంచండి. ఒకవైపేమో మేము రెగ్యులరైజ్ చేస్తాము, రేషనలైజ్ చేస్తాము, విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్స్ని రేషనలైజ్ చేస్తాము, కొత్త డిఎస్సీలు తేమని చెప్తారు. లేకపోతే ఆ డిస్టెన్స్ ఏదైతే మన దగ్గర రూల్ ఉందో దాన్ని పాటించే ప్రయత్నం చేస్తామంటారు. గతంలో మన ఎడ్యుకేషన్ సిస్టంలో మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేము గ్రామాలని మండలాలని క్లస్టర్స్గా చేసి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన మన గురుకుల పాఠశాలలు పెడతాము, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాము, దాంట్లో 100% బాగుంటుందని చెప్పారు. దాని మీద ఎటువంటి కేటాయింపులు లేవు. మీరు 2 బడ్జెట్లు పెడితే దాంట్లో కేటాయింపులు లేవు. ఏమంటే వ్యవస్థ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు బాగు చేయడం కోసము చెప్పే మాటలు కన్స్ట్రక్టివ్గా లేవు, వాస్తవ దూరంగా ఉన్నాయి. నేను విమర్శించలేదు. లెట్ us go on a lengthy discussion on this. కాబట్టి సరే KG2 PG మీరు చేయాలనుకుంటే ప్రాస బాగానే ఉందేమో కానీ వాస్తవానికి ఆన్ గ్రౌండ్ టుడే అదొకటైతే, రెండోది ప్రైవేట్ విద్యా వ్యవస్థను పూర్తిగా మీరు కంట్రోల్ చేయడంలో కూడా పూర్తి విఫలమైపోయినారు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం తొలినాళ్ళలో పేరెంట్స్ అందరూ కూడా గొడవ పెట్టడం, కనీసం రెగ్యులరైజ్ చేయండి. నేను ఆ మధ్య ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించి ఒక పేరెంట్ వచ్చి నన్ను అడిగితే, అన్న ఇట్లా సంగతి మీరు జూన్లో కట్టాల్సినటువంటి ఫీజును నన్ను ఈ డిసెంబర్లోనే కట్టమంటున్నారు, నా దగ్గర శక్తి లేదని చెప్తే నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాను. నేను పలానా డిఓకి ఫోన్ చేశాను, అన్న మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పి. నేను అన్నాను మా పేరెంట్ని మీరు అప్లికేషన్ రాసి ఇవ్వండి, మేము ఫార్వర్డ్ చేద్దామంటే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎందుకంటే స్కూళ్ళలో అరేంజ్మెంట్ అవుతుందేమో, పట్టించుకోరు. అంటే సుమోటోగా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలను నిర్వహించే వ్యవస్థ లేదు. ప్రభుత్వంలో ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాస్తవంగా చూస్తే
గ్రౌండ్ లెవెల్లో ఏం పని జరగదు. కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో ఈ గవర్నమెంట్ ఎక్కడ జరుగుతున్నది? ఎవరు ఆడ చదివే టీచర్లు వాళ్ళ పిల్లల్ని చదివించలేరు, మనలాంటి వాళ్ళు చదివించలేము. నిజంగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మనందరం కూడా చాలా నిర్భయంగా మన పిల్లల్ని అక్కడికి పంపిస్తే బాగుపడతానే ఉద్దేశంతో మనం చేయగలిగినప్పుడు, ఆ రేంజ్ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగినప్పుడు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు బాగుపడుతుంది. అన్ని ప్రాసలతో మాట్లాడి ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. వేర్ ఈస్ KG to PG, వేర్ ఆర్ ది అలొకేషన్స్? ఇవాళ మళ్ళీ ఢిల్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే దెన్ విల్ టాక్ వెన్ వి క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్, యు నో. ఇప్పుడు KG to PG వాళ్ళు చెప్పిన పథకానికి వాళ్ళు చేసిన కేటాయింపులు 25 కోట్లు చేసినారు మొదటి బడ్జెట్లో. రెండో బడ్జెట్లో అనుకుంటే 25 కోట్లు చేసినారు. ఆ 25 కోట్లు కూడా KG to PG కాకుండా వేరే అవసరాల కోసం మళ్ళించినట్టు ఈ మధ్యనే మన అన్ని వార్తాపత్రికల్లో ప్రధానంగా కవర్ అయినటువంటి స్టోరీ కూడా చూసినాం. వీళ్ళు చెప్తున్నది ఏడాది స్టార్ట్ అవుతుంది అనేది ఒక రేపు ఓ మనిషి రేపు రా అనే ఒక బోర్డు పెట్టుకున్నట్టుగా ఉంది. మొదటి బడ్జెట్ రోజు నెక్స్ట్ ఇయర్ అన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ కన్నా పిల్లలకు దక్కుతుంది అనుకున్నాము. రేపు ఇంకో అకాడమిక్ ఇయర్ అంటున్నారు. ఇది ఆగస్టు మాసం కదా. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్ జూలై ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. మీరు ఈ గ్యాప్లో బిల్డింగ్లు ఎప్పుడు కట్టాలి? మనం ప్రపంచ స్థాయి వసతులతోని KG to PG అంటున్నాం. ఇప్పుడున్న మీరు అన్నటువంటి పాఠశాలలో, ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల భవనాలలో KG to PG అంటలేరు సార్ ముఖ్యమంత్రి గారు. 6 నెలల్లో 7 నెలల్లో లేదు 9 నెలల్లో మొత్తం ప్రపంచ స్థాయి స్కూళ్ళు కట్టడానికి ఇది రాజమౌళి గ్రాఫిక్స్లోనే సాధ్యమవుతుంది, కానీ బయట వ్యవస్థలో అయితే సాధ్యం కాదు. ఆయన ఏమన్నారు, ఈ 8 నుంచి 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చేస్తాము ఈ ఏడాదిని. మనకు కొన్ని దగ్గరలో స్కూల్ నడిచి మొదటిది 2 గంటల వరకు స్కూల్ నడుస్తుంది పొద్దున్న 9 నుంచి. ఆ తర్వాత కాలేజీలు నడిచేటి చాలా ఉన్నాయి మండల కేంద్రాలలో, జిల్లాలలో, మారుమూల డివిజన్ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉచిత నిర్బంధ విద్య ఈ మీరన్న KG to PG ఎట్లా సాధ్యమవుతుందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సాధ్యం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనం బడ్జెట్ అలొకేషన్స్ ఉండాలి. ఇంతవరకు దాని మీద ఉన్న అలొకేషన్స్ నేను ఇంతకుముందే చెప్పిన దానిలో అలొకేషన్స్ లేవు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి అది ఇంకో ఏడుకు పోయింది. మళ్ళీ ఇంకో ఏడు కూడా మనం ఇంకో ఏడు అనే మాట వినాల్సి వస్తుంది. ఇది ఒక వైపు. రాదానికి రెండో వైపు చూడాలి. మేము మొత్తం అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించడానికి తీసుకొచ్చేటట్టుగా ఈ సిస్టాన్ని తయారు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందరం హర్షించినాం. కానీ ఆ 2-3 నెలల తర్వాతనే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన రవీంద్రన్ అనే ఉన్నాడు. ఆయనే కరెక్ట్ చెప్పగలుగుతారు. దీనికి ఇంతకు మించి ఇంకా సమాధానం చెప్పే మొగోడు ఎవరు లేరు టీఆర్ఎస్లో. కానీ ఆయన రేషనలైజేషన్ పేరిట ఆబ్సెంట్స్ ఉన్నాయనో లేక స్టూడెంట్ టీచర్ రేషియో లేదనో రేషనలైజేషన్ పేరిట 4000 స్కూళ్లను మూసేసే కార్యక్రమం కూడా ఒక పక్క జరుగుతుంది. ఈ రెండింటికి మరి ఒక పక్క నేను ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తానని చెప్తున్నటువంటి ప్రభుత్వం, అండ్ అదర్ హ్యాండ్ రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలు మూసేసుకుంటే మరి దీన్ని ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు అనేది రవీంద్రన్న వాళ్ళ పార్టీ విధానాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. రవీంద్ర గారు, ఇప్పుడు KG to PG అనేది ఒక మంచి విధానం. మనం అనుకున్న ప్రాస కోసం పెట్టారు మీరు అంటున్నారు, కొత్త ఏముంది అని. KG to PG ప్రాస కొరకు పెట్టిందని మీరు అంటున్నారు. ప్రతిపక్ష గవర్నమెంట్ లాస్ట్ జూన్లో వచ్చినాం. ఈ జూన్లో స్టార్ట్ కావాలి, అంతే కదా. జూన్లో గవర్నమెంట్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ స్టాండ్ అయ్యేంత వరకు ఎంత టైం పట్టింది? ఆ తర్వాత ఇప్పటికీ జూన్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే, వ్యవస్థ ఏర్పడాలంటే మినిమం ఒక 7-8 నెలలు అయితే తప్పకుండా కావాలి. కాబట్టి ఆ 1 ఇయర్లో ఫస్ట్ 1 ఇయర్లో ఎవరు చేయలేరు. ఒకవేళ ముఖ్యమంత్రి చేతికి కనుక ప్రతిపక్షాలు అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇస్తే అప్పుడు సృష్టించే కార్యక్రమం మాత్రం చేయగలిగేది. అది మీరు మేము చేయలే. 1 ఇయర్లో సాధ్యమయ్యేది కాదు అది. ఇప్పుడు మొన్న 1 వీక్ బ్యాకే మంత్రి గారు, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, 3 టీచర్ ఎమ్మెల్సీలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో విద్యా వ్యవస్థ మీద డిస్కషన్స్ అయినాయి. KG to PGలో మీరు అనుకున్నట్లుగా దీనికి ఏం లేదు, ఇది ఒట్టి మాటలు అనేటటువంటి మాటలు చెప్తున్నారు. కరెక్ట్ కాదు అది. 1వ తరగతి నుండి 5వ తరగతి 4వ తరగతి వరకు ప్రైమరీని సెమీ రెసిడెన్షియల్గా చేసి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండేటట్లుగా ఒక మంచి కార్యక్రమం అది. మార్నింగ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంతవరకు స్టార్ట్ అవుతుంది. 5th to 12th అనేది ఫుల్లీ రెసిడెన్షియల్ సిస్టమ్. ఒక మంచి అకామిడేషన్ ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం రిక్రూట్మెంటు, టీచర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు. వాళ్ళ బిల్లింగ్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి మనం ఎవరైనా మీరు చెప్పినట్లుగా
అది టీచర్ కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరి కొడుకైనా ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని చదువుకునేటటువంటి సిస్టమ్ తయారు చేసే కార్యక్రమం అవుతుంది. దీన్ని మనం మొదలుపెట్టి తప్పుల తడక చేసి ఆ రోజు మళ్ళీ మీరు విమర్శించే పరిస్థితి రావద్దు. కొంచెం ఆలస్యమైనా కూడా ఒక మంచి సిస్టమ్ స్టార్ట్ చేయాలి. ఇది కొత్త విధానం. దాన్ని ఇప్పుడు నిన్న చూసినాం, సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఏం చేసింది, సక్సెస్ స్కూల్స్ అని తీసుకొచ్చిండ్రు, అవి నాన్ సక్సెస్గా మారిపోయినాయి. మోడల్ స్కూల్స్ తీసుకొచ్చిండ్రు, 2 రోజులు కాలే, ఇక ఆ మోడల్ స్కూల్స్ కూడా ఇప్పుడు సరెండర్ చేసిండ్రు స్టేట్ గవర్నమెంట్కు. ఇట్లా విద్యా వ్యవస్థ సంవత్సరానికో తీరుగా మారితే మీరు అన్నట్లుగా ఏం చేసిండ్రు, ఈ రాజీవ్ విద్యా మిషన్ నుండి ఈ సంవత్సరం ఒక డిపెప్ అని తీసుకున్నారు, ఆ తర్వాత ఎపెప్ అని తెచ్చిండ్రు, నెక్స్ట్ క్లిప్ అని వచ్చింది, క్లాప్ అని వచ్చింది. ఇవి సంవత్సరానికి ఒక సిస్టమ్ తీసుకొచ్చి గతం నుండి ఏమైనా ఎలకల మీద మనం ప్రయోగం చేస్తాం, మందులు ఇది సరి అయిందా కాదా, పని చేస్తుందా లేదా అని. ఒరే ఇటువంటి సిస్టమ్ సంవత్సరానికి ఒకటి తీసుకొచ్చి సర్కార్ బల్ల మీద పెట్టి ప్రయోగం చేస్తే ఏందండి? అటువంటి వ్యవస్థ ఉండొద్దు. ఇవి కేవలం ఔషధాల కొరకు ఈ పాఠశాలను ప్రయోగశాలలుగా ఉంచొద్దు. ఒక మంచి సిస్టమ్ తయారు చేయాలనేది ఒక చక్కటి ఆలోచన, అద్భుతమైన ఆలోచన అది ముఖ్యమంత్రిని. దాన్ని తీసుకోవడానికి కొంత ఇంత పెద్ద వ్యవస్థలో ఒకేసారి మార్పు రావడానికి టైం పడుతుందా పట్టదా? ఫెయిల్ కావద్దు కదా స్టెప్ వేసిన తర్వాత. రెండోది, ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ సెక్టార్ ఉంది. ఆ ప్రైవేట్ సెక్టార్లో కూడా యువకులు చాలామంది పనిచేస్తున్నారు. ఇది మిడిల్ క్లాస్ పీపుల్కు, మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఉద్యోగాలకు పనికొస్తుంది. అదే కార్పొరేట్ విద్యారంగం ఉంది. ఆ కార్పొరేట్ విద్యారంగంలో లక్షల రూపాయలు పెట్టి, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడేది ఇంతకుముందు, దానికి ఫీజులకు లేదు అని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తుండ్రు. జైళ్ళను మరిపించేటట్టుగా అపార్ట్మెంట్లలో విద్యాబోధన చేస్తుండ్రు. ఈ సిస్టమ్ వద్దనే ఎప్పుడైతే నియంత్రణ ఏ విధంగా జరుగుతుంది, దానికి ఆల్టర్నేట్ గా మనం ప్రభుత్వ విద్యారంగాన్ని మనం తయారు చేసుకున్నప్పుడు శ్రీధర్ రెడ్డి అప్పుడు మనం దీన్ని నియంత్రించగలుగుతాం. ఇది ఒకటి. మీరు అన్ని మాటలు కరెక్టే ఉన్నాయి కానీ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈ సెక్టార్ ఏం చేస్తాం, రేపు కేజీ టు పీజీ స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన గవర్నమెంట్ సెక్టార్ కూడా దెబ్బతినొద్దు. దాని మీద కూడా మేము డిస్కషన్ చేసిన మంత్రి గారితో, సెక్రటరీ గారితో. వినండి ఒక నిమిషం, సంగప్ప గారు ఇది పూర్తిగా వినాలి మీరు. దీంట్లో ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము చెప్పినాం, ప్రైమరీ సెక్షన్లో సంఖ్య తగ్గిపోతుంది. ఈ సంఖ్యను కాపాడుకోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అనేది మేము కూడా రిపెండ్ చేసినాం. ఆ ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు ఇటు ప్రభుత్వము ఇటు ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత ఉపాధ్యాయులది బాధ్యత డెఫినెట్గా సంఖ్య పెంచాలి. ఆ విధంగా కేజీ టు పీజీ వచ్చినా కూడా ఇక్కడ ఇవి కూడా దెబ్బతినకుండా ఈ స్కూల్స్ కూడా సిస్టమేటిక్ గా ముందుకు తీసుకెళ్ళాలి. విషయం చెప్తా ఉన్నాను, ఇవి అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇవాళ అంబర్పేటలో కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. మనందరం ఆశ్చర్యపోతాం. అక్కడ అడ్మిషన్స్ కోసం రోజు గొడవ అవుతుంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక 10ల సంఖ్యలో మంది, 10లు కాదు 100ల సంఖ్యలో అక్కడ కిషన్ రెడ్డి గారు ప్రతి వీక్ అక్కడ విజిట్ చేస్తారంటే ఎవరైనా ఒక స్థానిక శాసనసభ్యులు వాళ్ళు పట్టించుకుంటే అవుతాయి. నేను ప్రభుత్వ విద్యా వ్యవస్థలోని ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాన్నో, ప్రిన్సిపాల్ సామర్థ్యాన్నో, కొంత మెజారిటీ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అందరం కూడా ప్రభుత్వ విద్యా పాఠశాలలోనే పైకి వచ్చిన వాళ్ళమే, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళమే పెద్ద అట్లనే నేను చెప్తున్నా. అంటే కానీ మీ లాస్ట్ వర్డ్స్ మిగతా అంతా బాగానే ఉంది కానీ మన యొక్క వ్యవస్థ పూర్తి స్థాయిలో రెడీ కాకుండా మనం ప్రైవేట్ విద్యా సంస్థను ఎట్లా నియంత్రిస్తాం అంటే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడాన్ని, అడ్డగోలు విద్యా వ్యవస్థను నేను ఒకటే క్వశ్చన్ ఇస్తా ఉన్నా, గవర్నమెంట్కు ఒక సిస్టమ్ ఏమైనా ఉందా ప్రైవేట్ విద్యా వ్యవస్థ నియంత్రించడానికి? అంటే మా పర్వ్యూలోనే మేము పంచాలనే ఏమైనా ఉందా? ఉంటే మీ డిఈఓలు కానీ మీ యొక్క కమిషన్స్ కానీ లేకపోతే మీ కమిషనర్లు కానీ దానికి పనిచేస్తున్నారా? ఎవరన్నా పీరియాడికల్ విజిట్ చేస్తా ఉన్నారా? ఏమైనా పద్ధతులు లేవు. అడ్డగోలుగా వాళ్ళ ఫీజులు కట్టుకోవడానికి వాళ్ళు ప్రభుత్వం ఎవరు కంట్రోల్ చేయాలి? ఎవరు కంట్రోల్ చేయాలి? డిఓలు కంట్రోల్ చేయాలి, ఎంఈఓలు కంట్రోల్ చేయాలి, మీ పాఠశాల కమిషనర్ కంట్రోల్ చేయాలి. ఎన్నడైనా పిలిచి కనీసం హెచ్చరించే ప్రయత్నం చేసినారా? ఎవరైనా కమిటీ ఉందా? అపార్ట్మెంట్ లో పెడతాడని పర్మిషన్ మీరే ఇచ్చినారు కదా, నియంత్రించే ఇట్లాంటి వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందే తీసుకోవాలి. మీకు కావాల్సిన మీరు అన్నట్టుగా సిస్టమ్ ను మార్చే సమయం లేకుండా మీ దగ్గర కేజీ టు పీజీ సిస్టాన్ని మార్చి ఎస్టాబ్లిష్ చేసే
సమయం లేకున్నా కనీసం ఈ నిర్ణయం తీసుకునే సమయం అయితే మీ దగ్గర పూర్తిగా ఉండింది. ఆ విషయంలో మీరు నిర్లక్ష్యం ఉంది. నేను ఏమంటున్నా, గడవడం 4 బిల్డింగ్లు కట్టుకుంటే గులగొట్టేదాని మీద ఉన్న శ్రద్ధ ఈ పిల్లగాళ్ళ జీవితాలతో ఇవ్వాలి. హైకోర్టు చెప్పింది పండ్ల విషయంలో ఒక వాక్య, వీళ్ళు ఉగ్రవాదుల కంటే వీళ్ళు కూడా ఇది కూడా ఒక రకంగా అదే, వీళ్ళని ఏదో ఏమంటారు బాయిలర్ కోడ్ల లాగా పెంచుతున్నారు పిల్లల్ని. వాళ్ళు రేపు పొద్దున ఏదైనా మానసిక సమస్యలు వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు దారితీసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన కార్పొరేటివ్ సిస్టమ్ లో. ఆ సిస్టమ్ ని వ్యతిరేకించే ఒకటి పాలసీని ముఖ్యమంత్రి గారు తయారు చేసి ఇప్పటికి ఉండదండి. మేము లక్షల రూపాయలు వసూలు చేసే సంస్కృతిని మీరు ఖండిస్తే సరిపోదు కదా. ప్రభుత్వం ఏం పని హైదరాబాద్ డిఓనో రంగారెడ్డి లేకపోతే వాస్తవంగా ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ప్రైవేట్ పాఠశాలలు ఏమో గానీ కార్పొరేట్ అయితే అరే ఒకటో తరగతి వాటిని నియంత్రించే నిజానికి కూడా గైడ్లైన్స్ అలాంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మరి ఎట్లా, ఆ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడతారో ప్రజలు, పేరెంట్స్ ని విద్యార్థులు ఎట్లా బయట పెడతారో చూద్దాము. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఈ చైన్ స్కూల్స్ వచ్చిన తర్వాత పరిస్థితి ఉంది. మహేష్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పిన రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.